మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవుని వాక్యము ధ్యానిందాము. యోబు గ్రంథం 34వ అధ్యాయం 10వ వచనం. విజ్ఞానము గల మనుషులారా, నా మాట ఆలకించుడి. దేవుడు అన్యాయము చేయట అసంభవం, సర్వశక్తుడు దుష్కార్యము చేయట అసంభవం. నరులు క్రియలు తగినట్టుగా ఫలము ఆయన వారికిచ్చును. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినాన మనతో మాట్లాడుచున్నారు. ఆయన అందరినీ ప్రేమించే దేవుడై ఉన్నారు. ఈ మానవ జాతిని ఆయన కలగజేసిన వారు. ఆయన ప్రతి ఒక్కరిని ప్రేమించే దేవుడు. చాలామంది అనుకుంటారు, దేవుడు నాకు అన్యాయం చేశారు, దేవుడు నాకు బాధ కలగజేశారు అని కొన్నిసార్లు మాట్లాడుతూ ఉంటారు. దేవుడు ఎందుకు అన్యాయం చేస్తాడండి? దేవుని వాక్యములో వ్రాయబడింది, నయోమి అనే స్త్రీ యూదా దేశములో కష్టాలు వచ్చినాయని మోయాబు దేశానికి ఆమె వలస వెళ్ళిపోయింది. కష్టం వచ్చింది, బాధ వచ్చిందని విడిచి వెళ్ళిపోవటం వలన తమ సొంత ఆలోచన వల్ల, సొంత నిర్ణయం వల్ల ఆమె సమస్తాన్ని కోల్పోయి శ్రమల గుండా ప్రయాణం చేసింది. అది దేవుడు చేసిన అన్యాయం ఎలాగవుద్ది? ఆమె అంటూ ఉంది, తిరిగి యూదా దేశానికి వచ్చినప్పుడు ఇరుగు పొరుగు వారు మాట్లాడుతూ ఉంటే, దేవుడు నాకు అన్యాయం చేశాడు, నన్ను నయోమి అనకుండా మారాని పిలవండి అని చెప్తూ ఉంది. ఏమండి, దేవుడు అన్యాయం చేశాడా? కష్టం వచ్చిందని ఆమె ఆ దేశంలో నిలవకుండా వెళ్ళిపోయింది. తప్పు చేసింది ఆమె. నిలవలేని స్థిరమైన జీవితము లేని పరిస్థితులు ఉండి పైగా దేవుని మీద నింద వేస్తుంది. ఈనాడు అటువంటి వారు ఎంతమంది లేరండి? ఎంతోమంది నిందలు వేస్తూ ఉన్నారు. ఆయన నాకేం చేశాడని అంటూ ఉంటారండి. ఏమి చేయాలి? మనం బ్రతుకున్నామంటే దేవుని కృప కాదా? అనేక మంది చనిపోతున్నారు, అనేక మంది ఆపదల గుండా ప్రయాణము చేస్తున్నారు, అనేక మంది మనశ్శాంతి లేక తిరుగుతూ ఉన్నారు. మరి ఇటువంటి క్షేమమిచ్చిన దేవునికి ఏమిచ్చి ఆయన రుణము తీర్చగలుగుతాం? ఆయన అన్యాయం చేసే దేవుడు ఏమాత్రము కాదని ప్రభు పేట మీకు మనవి చేస్తున్న, నరులు క్రియలు తగ్గినట్లుగా చేసే పనులు బట్టి, ఆ క్రియలను బట్టి ఆయన ఫలితాన్ని ఇస్తూ ఉన్నాడు. గనుక దేవుని పిల్లలారా, దేవుడు అన్యాయం చేశాడని ఎన్నడూ మనం అనకూడదని ప్రభు పేట మనవి చేస్తున్నాను. చాలామంది రకరకాలుగా అంటూ ఉంటారు, దీవెనికి బదులు శ్రమలు తెచ్చుకుంటారు. కనుక మన నోటితో ఆయన మహిమపరచాలి కానీ ఆయన ఎప్పుడు బాధపెట్టకూడదు. నేను ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థనండి. అత్యంత కృపగలిగిన దేవ, బహోన్నతమైన మీ నామం కొరకే వందనాలు నాయన. మీరు అన్యాయం చేసే దేవుడు ఏమాత్రము కాదు నాయన. న్యాయకర్తమైన తండ్రివి, న్యాయము చేసే దేవుడు, ప్రేమించే దేవుడు, ప్రాణమిచ్చిన దేవుడు. నీలాంటి గొప్ప దేవుడి లోకం మాకెవరున్నారు నాయన? సంపూర్ణంగా అర్థం చేసుకునే దేవుడు నీవే గనుక నాయన, అన్యాయం అనే మాట మా నోటంట రాకుండా ఎల్లప్పుడూ నీకు లోబడి నీ కార్యాలందు ఆసక్తి కలిగి జీవించే భాగ్యం అందరికీ దయచేయండి. ఎవరే కష్టముల బాధలు ఇబ్బందులు ఉన్నారో వారికి నీ సహాయం పంపించమని యేసుక్రీస్తు వారి పుణ్యనామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు దీవించునుగాక.